చేస్తున్నారో అవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి. అంబేద్కర్ గారి కొన్ని వ్యాక్స్ టాటూస్ అయితే ఉంటాయి. అయి కొద్దిగా దూరం నుండి ఫస్ట్ టైమ్ చూడంగానే నిజంగానే మనిషి కూర్చున్నారా అనిపిస్తది. అలాగే కొన్ని థీమ్స్ అయితే మనకి ఆ సినిమా షూటింగ్‌లో సెట్స్ ఉంటాయి కదా! సేమ్ అలాగే అనిపించింది. ఎవరైతే చేశారో ఇవన్నీ చాలా కష్టపడి చేసినట్టయితే మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతది. ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారు. కొన్ని కొటేషన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. దే కెనాట్ మేక్ హిస్టరీ హూ ఫర్గాట్ హిస్టరీ. ఇంకోటొచ్చేసి రిలీజియన్ ఈజ్ ఫర్ మ్యాన్ అండ్ నాట్ మ్యాన్ ఫర్ ది రిలీజియన్. ఈ 2 కొటేషన్స్ బాగా నచ్చినాయి. అలాగే ఈ రూమ్‌లో ఎంటర్ అవ్వంగానే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ పెద్ద పెద్దగా కనిపించినాయి. అసలు ఈ సైజ్ ఆఫ్ ఆర్టికల్స్ అయితే నేను ఇప్పటిదాకా అసలు చూడలేదు. ఇంకోటొచ్చేసి ఈ వాటర్ థీమ్ పైనుండి ప్రొజెక్ట్ చేసి వాటర్‌ని రిప్రజెంట్ చేశారు. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందనుకోండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ఇక్కడికెళ్ళినప్పుడు మాత్రం కాసేపు ఆగి చూడండి. పైనుండి వాటర్ అనేది ప్రొజెక్టర్‌లో మనకి రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఆయన లైఫ్‌లో ఎదుర్కొన్న డిఫరెంట్ సిట్యుయేషన్స్ అయితే మనం చూడొచ్చిక్కడ. ఈ ఫోటో వచ్చేసి ఆయన వైఫ్ చనిపోయినప్పుడుది. ఇంటీరియర్స్ ఎంత బాగా డిజైన్ చేశారో, ఎక్స్‌టీరియర్ కూడా అంతే కేర్‌ఫుల్‌గా చేశారు. స్కూల్ పిల్లలైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అవుట్‌డోర్స్ బాగా ఎంజాయ్ చేయాలి అంటే ఈవినింగ్ టైము బెస్ట్ టైం అనమాట. ఎందుకంటే లైటింగ్ గాని అదంతా చాలా బావుంటది. బయటైతే 2 పెద్ద పీకాక్స్‌తో ఫుల్ గ్రీనరీ ఉంటది.